సిటీ 24/7 వేదికగా గ్రూప్ 1 పై బహిరంగ చర్చకు ఎవరొచ్చినా తాను సిద్ధమని, వైసీపీ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన సాబ్ చైర్మన్ రవినాయుడుతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. భారీ అక్రమాలు జరిగాయంటూ కూడా సరే అట అధికార పార్టీ ఇట ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్న సమయంలో అట గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గ్రూప్ 1లో పరీక్షలో జరిగినటువంటి ఏదైతే పరీక్షలకు సంబంధించి కరెక్షన్లో అవినీతి జరిగిందంటూ కూడా సరే సిట్ నివేదిక తాజాగా ఇవ్వడంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్నాప్ చైర్మన్ రవినాయుడు గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సార్, ఏదైతే తాజాగా సిట్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా సరే అట గ్రూప్ 1 పరీక్షల్లో అవినీతి జరిగిందంటూ కూడా సరే తాజాగా తెలుస్తున్న పరిస్థితి ఏ విధంగా చూడగలుగుతాం? ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం గ్రూప్ 1 కుంభకోణం. మామూలుగా సివిల్స్ తర్వాత రాష్ట్రాలు నిర్వహించుకునే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ అనేది కీలకమైన గ్రూప్ 1 నోటిఫికేషన్ కీలకం. ఏపీపీఎస్సీ ఇచ్చేదాంట్లో నువ్వు గ్రూప్ 1 అంటే ఆర్డీఓ, ఎంపీడీఓ, ఎక్సైజ్ కానీ డిఎస్పీ స్థాయి అధికారులు కానీ ఆ శాఖ సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఏమని ఇచ్చారంటే నోటిఫికేషన్లో డిజిటల్ మూల్యాంకనం కాదు, మాన్యువల్ మూల్యాంకనమే చేయాలని ఆ రోజు ఇచ్చారు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఇవేళ ప్రభుత్వం వస్తానే వాళ్ళకు కావాల్సిన వాళ్ళని గ్రూప్ 1 ఆఫీసర్లుగా చేయడానికి మాన్యువల్గా చేయాల్సిన మూల్యాంకనాన్ని డిజిటల్కి మార్చారు. ఆ డిజిటల్కి మార్చడం ద్వారా అక్కడే స్కామ్ మొదలైంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెర మీద తెచ్చారు. దాని మీద అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. విద్యార్థి యువజన సంఘాలు పోరాటం చేశారు. పోరాటం చేసిన తర్వాత కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఎందుకు పాటించలేదు, నోటిఫికేషన్ రద్దు చేయమంటారా, పాటిస్తారా అని అడిగింది. కోర్టు ఎప్పుడైతే చివాట్లు పెట్టిందో అభ్యర్థుల మేరకు ఎవరైతే నిరుద్యోగులు వెళ్ళిన దాని మేరకు వెంటనే డిజిటల్ నుంచి మాన్యువల్కి కరెక్షన్కి వెళ్ళారు. అక్కడ ఇంకో స్కామ్కి తెరలేపారు. అక్కడ స్పష్టంగా ఏదైతే మొదటి పార్టు డిజిటల్ వాల్యుయేషన్, అక్కడ స్కామ్ మొదలైంది. రెండో పార్టు ఏదైతే ఉందో మాన్యువల్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఈ పేపర్లన్నీ తీసుకొని పోయి ఒక ప్రైవేట్ హోటల్లో వితౌట్ సీసీ కెమెరాలు, వితౌట్ డిస్కషన్ అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారిని పక్కన పెట్టి వీళ్ళ మాటం లేదని మెడబట్టుకొని బయటకంటి ఆయన ఆఫీసుకి బేగాలేసి ఆయన్ని మానసిక శోభకు గురి చేసి బెదిరించి భయపెట్టి వీళ్ళకి కావాల్సిన విధంగా ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని నియమించుకోవడం, సెక్రటరీగా ఉన్నారు. ఆ సెక్రటరీ అండర్లో ఈ స్కాము మొదలుపెట్టారు. ఎవరితో కరెక్ట్ చేయొచ్చా తెలుసా? అటెండర్లతో, వాచ్మెన్లతో, ఆటో డ్రైవర్లతో, తాపీ మేసులతో కరెక్షన్ చేయించారు. ఏది? ఆర్డీఓ అధికారిని 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కలెక్టర్ స్థాయి అధికారిని వీళ్ళు తాపీ మేసులతో కరెక్షన్ చేయించారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకొని వచ్చారు. దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. దాంట్లో ఇంకో స్కామ్ కూడా ఉంది. 48,000 ఓఎంఆర్ ప్రైవేట్ స్లిప్పుల్ని, అనాథరైజ్ స్లిప్పుల్ని లోపలికి తీసుకొని వచ్చారు. ఓఎంఆర్ తనీగా కూడా సరే మళ్ళీ కొత్తగా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వైట్నర్తో కూడా సరే ఏదైతే రౌండప్ చేసిన మార్కులు మళ్ళీ రుద్దడం అంటూ కూడా సరే బయట వస్తున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తే కూడా రాష్ట్రంలో లక్షలాది మంది యువత భవిష్యత్తు కూడా ఇప్పుడు నాశనం అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా చూడొచ్చు? అదే బాధేస్తుంది. అతిపెద్ద స్కామ్. 14 మంది నిరుద్యోగులు గ్రూప్ 1 రాసిన వాళ్ళు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రిజల్ట్ తర్వాత ఇది ఆత్మహత్యలు కాదు, ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హత్యలే. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిందే. ఆయన చెప్తున్నారు కదా, ఆయన ముసుగు వీరులందరూ చెప్తున్నారు కదా, వయోవృద్ధులు, కుర్రవృద్ధులు, జన్ ఫాదర్స్, జన్ గ్రాండ్ ఫాదర్స్, కాలేజ్ ఆపేసిన వాళ్ళు, కాళ్ళు ఊపే వాళ్ళందరూ కూడా ఎవరైతే దీక్ష చేశారో, ఎవరైతే ర్యాలీలు చేశారో వీళ్ళకి నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే గ్రూప్ 1 మీద మాట్లాడదాం, చర్చిద్దాం. ఎందుకు ఇలా జరిగింది, ఎవరు చేశారు, ఎవరు ఈ స్కామ్ చేశారు, ఎవరు డబ్బు తీసుకున్నారు, ఎవరి కోసం ఇది చేశారనేది చర్చ జరపాలి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలని ఇప్పటికే నిరుద్యోగ చేసి డిమాండ్ చేసింది. మేము కూడా నిరుద్యోగ చేసి డిమాండ్ను స్వాగతిస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద రాజీనామా చేయాలి. సిట్ నివేదిక స్పష్టంగా ఉంది, ఇది స్కామ్. అది కూడా మళ్ళీ సిట్ అంటే ఈ ప్రభుత్వం వేసింది కాదు, హైకోర్టు వేసిన సిట్టు. ఆ సిట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక జడ్జి ఉన్నారు, ఒక వైస్ ఛాన్సలర్ ఉన్నారు, మాజీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు. దీని మీద ఏపీఎస్సీ మీద అవగాహన కలిగిన వాళ్ళు, ఎగ్జామ్ మీద అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు. అనేక ఏదైతే మొత్తం కూడా క్లియర్గా యూనివర్సిటీస్ నుంచి ఎవరైతే దీని మీద అవగాహన కలిగిన వాళ్ళు, కేజీ శంకర్ గారు, గంటా రామారావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళు కూడా అండర్లోనే ఇదంతా వెరిఫై జరిగింది. దాంతోపాటు కూడా ఇది క్లియర్గా ఫోర్జరీ జరిగింది, వైట్నర్స్ వాడారు, తప్పు తడకలు చేసింది, కొట్టి మార్చేశారు, ఆ ఓఎంఆర్ షీట్లు కూడా జెన్యూన్ కాదు, బయట వచ్చాయని దీంట్లో నివేదికలో ఉంది. క్లియర్గా మీకు కూడా డేటా ఇస్తున్నాం, మీరు కూడా చూడండి. నిజంగానే బాధేస్తుంది. ఇంత పెద్ద, నాకు తెలిసి సినిమాలో కూడా మీరు చూసుండ్రు, చూడండి మీరు క్లియర్గా ఏ డేట్ నుంచి ఎలా ఏంటి డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. డీటెయిల్ రిపోర్ట్. ఫోన్స్ కూడా వాడారు, కరెక్షన్ చేస్తూ గంటల తరబడి ఫోన్లు వాడారు. అదే వైట్నర్స్ వాడారు, మార్కర్స్ వాడారు. ఇంకో ఒకే పేపర్ని 3 సార్లు వేరే వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేశారు. ప్రైవేట్ రిసార్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రికల్స్, ప్లంబర్స్ 84 రోజులు ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఈ పేపర్లన్నీ పెట్టడం జరిగింది. నిజంగానే ఇంకా దీనికంటే స్కామ్ అని ఏమనాలి సార్? అయితే ఇప్పుడైతే స్కామ్ జరిగింది అంటున్నారు, భవిష్యత్తు ఇప్పటికే దీని మీద ఉద్యోగాలు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకోబోతుంది? కోర్టు అండర్లో ఉంది. ఇప్పటికే కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, వీళ్ళందరినీ కూడా లూప్లో పెట్టమని చెప్పింది. కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఉన్నారు వాళ్ళని పక్కన పెట్టండి అని చెప్పింది. ఆ ప్రభుత్వం ఇప్పుడు కోర్టు అండర్లో ఉంది. సిట్ నివేదిక కోర్టుకి ఇచ్చింది, కోర్టు జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సార్ అయితే ఇప్పటికే దీని మీద మీరు మాట్లాడడానికి సిద్ధమయ్యారు, ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది, అంటే చర్చకి సిద్ధంగా ఉన్నారు మీరైతే? రండి, సిటీ గిరిగారే కదా, మీరు మన కెమెరామ్యాన్ ఇక్కడే కూర్చుందాం, మీరు ఎప్పుడు రమ్మంటే వస్తా. పేజ్ పాయింట్ టు పాయింట్ చర్చిద్దాం. ఇది నేను ఇచ్చిన నివేదిక కాదు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నివేదిక కాదు. వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నాం. ఎవరైనా గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద బహిరంగ చర్చకు సిద్ధం. మీ ఛానల్లోనే కూర్చుందాం. అయితే గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగినది ముమ్మాటికి వాస్తవం. దీనికి బాధ్యత వహిస్తూ ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నట్టు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి, అదేవిధంగా దీనిపైన బహిరంగ చర్చకు కూడా సిద్ధమంటూ కూడా సరే స్నాప్ చైర్మన్ రవినాథ్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుండి.